ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని 16వ డివిజన్లోని పలువురు ఎరుకల సాంబశివరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు, మహిళలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి ఉమ్మడి కూటమి అభ్యర్థి రాధాకృష్ణ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలోని చేరి ప్రజల మనిషిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఎరుకల సాంబశివరావు వైఎస్ఆర్సీపీలో మనుగడ సాగించలేక విసిగి వేసారిపోయి చివరిగా తెలుగుదేశం పార్టీలో చేరారని, వారి వయసును, వారు చేసిన ప్రజా సేవలను గుర్తించుకొని పార్టీలో తగిన విధంగా ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చారు. సాంబశివరావు చేరిక వల్ల 4-5 డివిజన్ల పరిధిలోని పలువురు ప్రముఖులు కూడా అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పార్టీలో చేరటం వల్ల రాబోయే ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం సాంబశివరావులా పనిచేస్తానని, మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా కృషి చేస్తానని బడేటి రాధాకృష్ణ హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్, జిల్లా నాయకుడు ఎరుకల సాంబశివరావు మాట్లాడుతూ, పార్టీతో అనుబంధాన్ని పెంచుకున్నానని తెలుపుతూ, ఇక నుంచి తెలుగుదేశం పార్టీలో తాను జీవితాంతం పార్టీ కోసం, ప్రజల కోసం, తన మనుషుల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తానని ఎరుకల సాంబశివరావు తెలిపారు. కూలంకుషంగా తెలుసు. ఇక్కడ పరిస్థితుల మీద అవగాహన ఉంది. ఏలూరు మీద కూడా మంచి అవగాహన ఉంది. రేపొద్దున మాకు కూడా సూచనలు, సలహాలు ఇవ్వగల నాయకుడు. అందరికీ నమస్కారం. పార్టీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు రాజకీయ అనుభవం 50 సంవత్సరాల నుంచి నేను ఒకే పార్టీలో ఉండి ఇవాళ పార్టీ మనం నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటనేది పూర్తిగా మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను బడేటి బుజ్జి గారి తమ్ముడు బడేటి సిఆర్ రావుతో కూడా బడేటి బుజ్జి గారితోనూ సిఆర్ రావుతో కూడా నేను 15 సంవత్సరాలు కార్పొరేటర్గాను, పంచాయతీ కౌన్సిల్గా పనిచేస్తున్నాను. ఈ 3 కూటముల వల్ల ప్రజలు నేను పొద్దున్న 4 చేసిన కాడి నుంచి ప్రజలు సేవ చేసేవాడిని. ఆ సేవ చేయడానికి భాగ్యం కలగజేయమని చెప్పి ఎన్నోసారి కోరుకున్నా కూడా వైసీపీలో నాకు ఏమీ న్యాయం జరగలేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళకి సేవ చేయలేకపోతున్నాను. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యం నేను సేవ చేయగలిగిన ఉద్దేశంతో 3 కూటముల్లో చేరడం జరిగింది. మీ అందరి అనుగ్రహం వల్ల, మీ అందరి సహకారంతో, బడేటి బుజ్జి చంటి గారి సహకారంతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో ఈ పార్టీ చేరడం జరిగింది. ఎన్నోసార్లు ఇలా ఉన్న పరిస్థితి ఎన్నో జరిగింది. చంటి గారికి నాకు ఆపరేషన్ చేసుకున్నప్పటికి కూడా నేను పట్టుకోకుండా ఈ పార్టీ గెలిపించాలి, ఈ కూటమిని గెలిపిస్తే ప్రజలకు సేవ చేసే బాధ్యత కలిగేస్తాను. ఈ చుట్టుపక్కల ఉండండి ఎంజాయ్మెంట్లు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, పందాల కార్డు ఇవ్వండి, 35 గారు అంత్యోదయ కార్డు, అన్నపూర్ణ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ రూపాయి రంతం లేకుండా నా జీవితాన్ని మీ అందరికీ దారిపోసాను. ఆ దారిపోసే ఛాన్స్ నాకు ఇవ్వలేదు. వాళ్ళు చంటి గారి ఆధ్వర్యంలో కూటమి ఆధ్వర్యంలో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో. నాకు ఉన్నటువంటి కుటుంబానికి కుటుంబానికి రాకున్నటువంటి నెరవేర్చే చదువుతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్ముతూ, మీ అందరూ కలిసి ఒక ఓటు కూడా మిస్ అవ్వకుండా ఓటేసి సైకిల్ కేసి 2 ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి 2 కూడా సైకిల్ గుర్తుకేసి అఖండ విజయం మన 5 డివిజన్లు 14, 15, 16, 17, 18, 19 ఆ డివిజన్లో పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్ముకుంటే అవుతారు అని అనుకుంటే, సాంబశివరావుతో పాటు ఆయన ఏదైతే ప్రజలకి 25 సంవత్సరాల పాటు 55 సంవత్సరాలు ఏదైతే సేవ అందించారో వాళ్ళందరూ కూడా అభిమానంతో ఈయనతో పాటు మేమందరం కూడా ఈ కూటమిలోకి వస్తామని చెప్పి ఇక్కడ మరి చిన్న సమావేశం ఏదైతే జాయినింగ్ సమావేశం అని చెప్పి మీడియా ప్రెస్ పెడితే ఇది ఒక సభలాగా అందరూ కూడా రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి. మరి గత 55 సంవత్సరాల్లో అందరి నోట్లో 4గా అయ్యి ప్రజలకి ఏది కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంటి పట్టా కానీ ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యని కూడా నాది తనదిగా చూసి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా అందుబాటులో ఏదైతే ఉన్నాడో సాంబశివరావు ఆయన్ని అభిమానించారు. ఆయన కూడా మా నాన్నగారి టైం నుంచి ఇద్దరు కలిపి ఒక్కసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా నాన్నగారి పట్ల అభిమానంతో నేను 3 సార్లు వచ్చినప్పుడు కూడా ఈయన దగ్గరికి సలహాలు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా తప్పనిసరిగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది.
ఇవాళ ప్రజలకి ఏదన్నా పని చెయ్యాలి అని అంటే కనీసం అర్హత ఉన్న వాడికి రేషన్ కార్డు కూడా ఇప్పించలేని పరిస్థితి 70 ఏళ్ల చరిత్ర తర్వాత ఈ 5 సంవత్సరాలు జరిగిందని ఆయన బాధపడటం జరిగింది. ఈ రోజున ప్రజలకి పని చెయ్యాలి అని అంటే తప్పనిసరిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మనం మద్దతు పలకాలి. ప్రతి పేదవాడికి కూడా పని చేయించాలి. ఏదన్నా సరే వాళ్ళకి ఫలానా సమస్య ఉందంటే ఆ సమస్యను తీర్చాలి. నా 55 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిపాలన ఎప్పుడూ కూడా చూడలేదు. తప్పనిసరిగా ప్రజలకి మేలు జరగాలి అని అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఆయన నాతో అనేక సార్లు అనటం కూడా జరిగింది. మరి ఆయన మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినందుకు ఆయన అభినందిస్తాను. తప్పనిసరిగా ప్రజా మద్దతు ఏదైతే కూటమికి ఉంటుందో ప్రజల యొక్క మద్దతు పొందిన నాయకుడు మా కూటమిలోకి రావడం సందర్భంగా 16వ డివిజన్ పక్కనున్న 3 డివిజన్లు కూడా ఇవాళ వైసీపీ కూడా ఖాళీ అయిపోయింది. తప్పనిసరిగా ఈ 5 డివిజన్ల నుంచి కూడా భారీ మెజార్టీని మరి సాంబశివరావు ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ బూత్ లో కూడా అసలు ఆ వైసీపీకి ఓటు అనేది పడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకుంటారు. తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ఈ ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారనేది రేపు 13వ తారీఖు తర్వాత తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో విరక్తి భావంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా, మనకి మంచి ప్రభుత్వం రావాలి అని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ ఆశ నెరవేరుద్ది. రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలం వెళ్ళేసరికి వర్షాకాలం ఎంత చల్లగా వస్తుందో ఒక మంచి ప్రభుత్వం, ఒక ఆహ్లాదకరమైన ప్రభుత్వం, ప్రజలందరికీ మన్నలు పొందే ప్రభుత్వం తప్పనిసరిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.